నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంగళయాన్ 2 ప్రయోగానికి సన్నాహాలు. ప్రధాని ఆమోదం కోసం వెయిటింగ్. బంగాళాఖాతంలో భారీ భూకంపం. పశ్చిమ బెంగాల్పై ప్రభావం. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.1గా రికార్డైంది. హాట్ కేకుల్లో శ్రీవారి దర్శన టికెట్లు. టీటీడీకి 15.75 కోట్లు ఆదాయం. వైఎస్ జగన్తో ఆర్కే రోజా భేటీ. నగరిలో తాజా పరిణామాలపై చర్చ. భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు. వేడుకగా రథోత్సవం. కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి కనువిందు. భక్తి శ్రద్ధలతో ధరించిన భక్తులు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8:40 నుండి 9:40 వరకు శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. రథస్థుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. సమర విభీషణ సజ్జన పోషణ విమల చరితతే నమో నమో. సమర విభీషణ సజ్జన పోషణ విమల చరితతే నమో నమో. కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో. కమనీయాంగ వికార విరహిత మపరి మపని సరి మరి సని పమరి సని సరి మరి నందనందనతే నమో నమో. పాప పాప మమ పాప పాపరిని పాప పాప సని పమ పసని నిని పని పరి సని పమరి సని పమరి సని పమ పని. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు స్వప్న తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. బంగాళాఖాతంలో ఉత్పాతం చోటు చేసుకుంది. పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్పై తీవ్రంగా పడింది. కోల్కతా సహా పలు నగరాల్లో భూమి ప్రకంపించింది. బంగ్లాదేశ్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. తీర ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగిశాయి. బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై
5.1గా రికార్డయింది. 19.52 ఉత్తర అక్షాంశం, 88.55 తూర్పు రేఖాంశం మధ్య ఈ తెల్లవారుజామున సరిగ్గా 6 గంటల 10 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. కోల్కతాకు నైరుతి దిశగా 109, ఒడిశాకు ఈశాన్య దిక్కున 175 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది. సముద్ర ఉపరితలం నుంచి 91 కిలోమీటర్ల దిగువన పలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్ తీరంపై పడింది. పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు పోటెత్తాయి. మత్స్యకార గ్రామాలు భయాందోళనకు గురయ్యాయి. తొలుత సునామీ సంభవించవచ్చంటూ వార్తలొచ్చాయి గాని అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూకంప తీవ్రత కోల్కతాలో పలు ప్రాంతాల్లో కనిపించింది. పలు చోట్ల భూమి ప్రకంపించింది. సాంకేతిక సహకారంతో టీటీడీ కోట్ల రూపాయల ఆదాయాన్ని తమ ఖాతాలో వేసుకుంటోంది. హాట్ కేకుల్లా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో టీటీడీకి 15.75 కోట్ల ఆదాయం వచ్చింది. ఆన్లైన్లో మే నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేసింది టీటీడీ. ఈ తరుణంలోనే 2 నిమిషాల వ్యవధిలోనే అంగప్రదర్శన టికెట్లు పొందారు భక్తులు. 10 నిమిషాల వ్యవధిలోనే వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు పొందారు శ్రీవారి భక్తులు. ఇవాళ 4,08,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ పాలక మండలి. 20 నిమిషాల వ్యవధిలోనే టికెట్లు కొనుగోలు చేశారు శ్రీవారి భక్తులు. దీంతో టీటీడీ ఖజానాకు 12.24 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా అందుబాటులో శ్రీవాణి దర్శన టికెట్లు ఉన్నాయి. రోజుకి 500 చొప్పున 15,000 టికెట్లు విడుదల చేసింది టీటీడీ. శ్రీవాణి టికెట్లు విక్రయాలు పూర్తి అయితే టీటీడీ ఖజానాకు 15.75 కోట్లు చేరనుంది. నగరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో తాజాగా నెలకొన్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో నగరి నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండవ కుమారుడు గాలి జగదీష్ ప్రకాష్ను వైసీపీలోకి చేర్చుకునేందుకు సన్నాహాలు చేసిన పార్టీ అధిష్టానం. అయితే గాలి జగదీష్ ప్రకాష్ను వైసీపీలో చేర్చుకోవడాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతడి చేరికకు బ్రేక్ పడింది. అదే అంశంపై రోజాతో మాజీ సీఎం వైఎస్ జగన్ చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో గాలి జగదీష్ ప్రకాష్ చేరికపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మంగళయాన్ 2 ప్రయోగానికి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేసుకుంటున్నారు. మంగళయాన్ ఇస్రో చరిత్రలో ఘన విజయంగా చెప్పొచ్చు. దేశ సైన్స్ అండ్ టెక్నాలజీలను ప్రపంచానికి చాటి చెప్పిన ప్రయోగంగా భారతీయ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోయింది. హాలీవుడ్ సినిమా గ్రావిటీ బడ్జెట్ కన్నా అతి తక్కువ బడ్జెట్తో మనం అంగారక గ్రహాన్ని చేరడాన్ని ప్రపంచ దేశాలు కొనియాడాయి. మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM 2014లో మార్స్ కక్షలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే తొలి ప్రయత్నంలో మార్స్ని చేరిన దేశంగా ఇండియా ఘనత సాధించింది. అయితే ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు మంగళయాన్ 2 ప్రయోగానికి సిద్ధమైంది. అంగారకుడిపై అంతరిక్ష నౌకని దింపడానికి ఈ ప్రయోగం ఉద్దేశించబడింది. ఇది సాధిస్తే ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలుస్తుంది. మంగళయాన్ 2 అని పిలిచే మార్స్ ల్యాండర్ మిషన్ MLMను అంతరిక్ష కమిషన్ ఆమోదించింది. అయితే ప్రస్తుతం దీనిని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. మంగళయాన్ మిషన్కి కొనసాగింపుగా ఇప్పుడు మంగళయాన్ 2ను ఇస్రో ప్లాన్ చేసింది. ఇదే కాకుండా 2035 నాటికి భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 నాటికి మొదటి భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలనే ప్రణాళికల్ని కలిగి ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాల కోసం ఇస్రో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLVను అభివృద్ధి చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మరమ్మతులు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన ఆనంద నిలయంలో ఆనుకొని ఉన్న మహాప్రాకారంలోని మండపాల పైకప్పులో చిన్న చిన్న పగుళ్లు రావడం టీటీడీ అధికారులు, ఆగమ సలహాదారులు కనిపెట్టారు. వర్షాకాలం ఆలయ శుద్ధి కార్యక్రమాలు సాగే సమయంలో లీకేజీ అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో మరమ్మతులకు ఆగమ సలహా మండలి నిర్ణయం తీసుకుంది. ఆగమ సలహా మండలి నిర్ణయం మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ మరమ్మతుల పనులు ప్రారంభించారు. మూలమూర్తి కొలువైన గర్భాలయం మినహా ఆలయంలోని వివిధ మండపాలు, ఉప ఆలయాల పైకప్పుకు మరమ్మతులు చేపట్టారు.
ఇక ఈ మండపాలు, ఉప ఆలయాలు కొన్ని వందల ఏళ్ల క్రిందట నిర్మాణం అయినందువల్ల పైకప్పులో చాలా ప్రాంతాల్లో పగుళ్లు వచ్చాయని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. వర్షం కురిసినప్పుడు నీరు మండపంలో ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో గతేడాది నవంబర్ 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి తీర్మానం చేశారు. లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఉచిత సర్వీస్ కింద చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. మురుగునీటి కాలువల్లో ఎవరైనా చెత్త వేస్తే జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని సప్తగిరి నగర్, యశోదానగర్, ప్రశాంత్ నగర్, రైల్వే కాలనీ తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పారిశుద్ధ పనులను పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. భూగర్భ డ్రైనేజీ కాలువలు ఓవర్ఫ్లో అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం వేయడం వలన కాలువల్లో ఇరుక్కుపోవడంతో ఓవర్ఫ్లో అవుతున్నాయని సిబ్బంది తెలిపారని అన్నారు. ప్రజలు అవగాహనతో వ్యవహరించాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మా సిబ్బందికి తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని అన్నారు. కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చెత్త వేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ సిబ్బంది ప్రతిరోజు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని అన్నారు. ఎక్కడైనా భూగర్భ డ్రైనేజీ కాలువలు ఓవర్ఫ్లో అయితే సిబ్బంది వెంటనే పరిష్కరించాలని అన్నారు. పారిశుద్ధ నిర్వహణకై ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారులు ప్రతినిత్యం పర్యవేక్షణ చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్చి 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు రానున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మార్చి 1న ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా హెలీప్యాడ్, ముఖ్యమంత్రిచే పెన్షన్ పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, త్రాగునీటి ఏర్పాటు, బ్యారికేడింగ్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను ప్రతిష్టాత్మకంగా భావించి అధికారులు తమకు కేటాయించిన విధులను నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. పెన్షన్ పంపిణీ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, మెరుగ్గా పారిశుద్ధ నిర్వహణ చేపట్టాలని, హెలీప్యాడ్ ఏర్పాటుకు R&B అధికారులు పనులు ప్రారంభించారని, మిగిలిన శాఖలు కేటాయించిన విధులను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిన శాఖలు, అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, పనులను ప్రతిబింబించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల ధృవీకరణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల ధృవీకరణ, స్థల యజమానుల గుర్తింపు, LRS, BPS ఫైళ్ల పరిష్కారం తదితర అంశాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్యదర్శులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి టీడీఆర్ బాండ్లు అందేలా వారి యొక్క ధృవపత్రాలు పరిశీలన చేయాలని అన్నారు. మీరు స్వయంగా వెళ్లి స్థల యజమానిని గుర్తించి పరిశీలన చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక లాగిన్ చేయించి రిజిస్టర్ చేయించాలని అన్నారు. టీడీఆర్ బాండ్లు ధృవీకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఏదైనా పొరపాట్లకు తావిస్తే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలని అన్నారు. నగరంలో అనధికార భవన నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ప్రభుత్వ భూములు పర్యవేక్షణ మనందరి బాధ్యతగా పనిచేయాలని అన్నారు. LRS, BPS ఫైళ్లు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు అరాకొరగా జరుగుతున్నట్లు భక్తులు మండిపడుతున్నారు. సేవా కమిటీ ఎందుకోసం, ఎవరి కోసం అని కూటమి నేతలే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక పని జరిగితే కొందరికైనా ఉపయోగం ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అర్థం పర్థం ఉండాలి. ఆ రెండూ లేకుండా పని జరిగితే అది ఎందుకు కొరగానిదే అవుతుంది. అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఇచ్చిన ఉత్తర్వు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కూటమి పార్టీలకు మింగుడు పడటం లేదు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీన ప్రారంభమయ్యాయి. మార్చి 6వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. అందుకోసం ట్రస్ట్ బోర్డు నియామకం జరుగుతుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 1వ తేదీన వచ్చిన రాష్ట్ర మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ సేవా కమిటీని నియమిస్తామని ప్రకటించారు. సేవా కమిటీ పేరుతో సోమవారం ఉత్తర్వు వచ్చింది.
అయితే కమిటీ నియామకం ఎందుకోసం జరిగిందనేది ఉత్తర్వుల్లో లేదు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచించిన 20 మంది పేర్లతో కమిటీ ఏర్పడింది. కమిటీ బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా వ్యవహరించాలో ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. విధి విధానాలు, అధికారాలు, సూచనలు లేవు. ఎవరి నిర్వహణలో పనిచేయాలనే విషయం కూడా లేదు. తిరుమలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఉచిత సేవకులు పనిచేస్తుంటారు. ఆయా ఆలయాలు వారికి భోజనం, వసతి సౌకర్యాలు మాత్రమే కల్పిస్తారు. అది కూడా ఈ ఉత్తర్వుల్లో లేదు. కేవలం 20 మందిని సేవా కమిటీ పేరుతో నియమించారు. ఉత్సవాల్లో వారు ఏ పనులు చేయాలి, ఎవరి పర్యవేక్షణలో చేయాలి, ఎవరు చెబితే చేయాలి అనే వివరాలు లేవు. ఈ విషయాలపై కమిటీ సభ్యులు అందరినీ అడుగుతుండడం విశేషం. 21వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా 24వ తేదీ కమిటీ నియామకం జరిగింది. 26వ తేదీ మహాశివరాత్రి రోజు మాత్రమే అన్ని కమిటీలు, అధికారులు, అనధికారుల సహకారం అవసరం. సేవా కమిటీ నియమించడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని కూటమి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ధర్మకర్తల మండలి కోసం ఎదురుచూస్తే సేవా కమిటీలో నియమించారని, ఈ పదవితో సర్దుకుపోతున్నామని కొందరు అంటున్నారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో సేవా కమిటీ నియమించిందో వాయులింగేశ్వరునికే ఎరుక. అన్నప్రసాద కేంద్రంలో తోపులాట ప్రచారాన్ని ఖండించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అసత్య కథనాలను ప్రసారం చేయడం, ప్రచురించడం మానుకోవాలని హితవు పలికారు. ఆ బాయ్కి వెన్ హీ వాజ్ 9 years old ఈ హ్యాడ్ అండర్గాన్ ఒక హార్ట్ సర్జరీకి ఈ అబ్బాయికి ఆల్రెడీ జరిగింది. ఈ హార్ట్ సర్జరీ, ఈ పర్టికులర్ డిసీజ్ ఉండే హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళకి హార్ట్ బీట్స్ ఎప్పుడు కూడా అనీవెన్గా ఉంటాయంట. నేను కూడా డాక్టర్తో మాట్లాడటం జరిగింది అనమాట. సో దానివల్ల ఆ బాయ్ చనిపోయాడు. కానీ అక్కడ ఆ రోజు మేము ఎంటీవీఏసీలో ఏ డేటా చూసినా కానీ స్కాటర్డ్, జనాలే లేరు, పూర్తిగా మేము ఆపరేట్ చేయలేదు. ఎక్కడా కూడా 100 మంది 50 మంది కంటే ఎక్కువ వెళ్ళి తిన్న సందర్భాలు లేవు. ఆ రోజు ఓవరాల్గా సాటర్డే మనకి కొండపైన పిలిగ్రిమ్ కూడా తక్కువగా ఉండటం జరిగింది. సో ఎందుకో ఆ రకమైన ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసి ఫ్యాక్ట్స్ని ఉన్న దాన్ని ఒక రకంగా మార్చి అది అక్కడ ఏదో ఒత్తిడి జరిగిందని చెప్పడం అనేది ఫార్ ఫ్రమ్ ద ట్రూత్, నిజాయితీకి చాలా దూరంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఏ రకమైన సందర్భంలో కూడా ఎంటీవీఏసీలో మనకు ఆ సిచ్యువేషన్ రానే రాదు. మనకు 4000 కెపాసిటీ ఉంది. మనకి 4 డిఫరెంట్ లొకేషన్లో హాల్స్ ఉంటాయి. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా అక్కడ ప్రెజర్ అనేదే ఉండదు. సో ఎందుకు అలా ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసి ఒక ఫోబియా లాంటిది క్రియేట్ చేసే న్యూస్ వద్దని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. ఉన్నది రాయండి, లేనిది క్రియేట్ చేసి లేనిపోని యొక్క అబద్ధాలను ప్రచారం చేస్తుంటే అది చాలా బాధగా ఉంటుంది. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని యోగి మల్లవరం గ్రామం నందు వెలిసిన శ్రీ హరాసరేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని యోగి మల్లవరం గ్రామం నందు వెలిసిన శ్రీ హరాసరేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మేళతాళాలతో, పూర్ణ గుమ్మంతో అర్చకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేను సాలువతో సత్కరించి వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. యోగి మల్లవరంలో ఉన్నట్టు ఈశ్వర స్వామిని 4:30 నుంచి 6 గంటలకు దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో అందరూ రావటం జరిగింది. దానిలో భాగం కూడా నేను ఈ గుడికి గత ఎలక్షన్ ముందు డోర్ క్లోజ్ చేస్తుంటే రోడ్డు పక్కనే దండం పెట్టుకుని వెళ్ళా. ఈరోజు కూడా దర్శనం చేసుకుంటుంది. ఆ భాగ్యం కలిగించినటువంటి చంద్రగిరి ప్రజలకి, ముఖ్యంగా తిరుచానూరు గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. పార్టీలకు అతీతంగా చంద్రగిరి నియోజకవర్గం ప్రతి గుడిని డెవలప్ చేయాలనుకున్నాం. అదేవిధంగా యోగి మల్లవరంలో కూడా ఈ గుడిని కూడా ఇంకా అభివృద్ధి చెందే విధంగా తీసుకుని వెళ్ళాలని ఈశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో కీలకంగా సహకార భారతి పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని యూత్ హాస్టల్లో సహకార భారతి ప్రాంతీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 8 జిల్లాల నుండి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార భారతి దేశవ్యాప్తంగా అనేక సమస్యల పట్ల పోరాటం చేస్తుందని, సామాజిక కార్యక్రమాలు, అవసరమైన వారికి సేవా కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో నిర్వహణ కోసం స్థాపించడం జరిగిందని అన్నారు. మహారాష్ట్ర,
గుజరాత్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తృతంగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు తిరుపతిలో 8 జిల్లాల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 8 జిల్లాల కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం, అలాగే తిరుపతి జిల్లాలో పూర్తి స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి జిల్లా అధ్యక్షులుగా మన కృష్ణారెడ్డి గారిని నియమించడం జరిగింది. మీ ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ కార్మికులకు తడి పొడి చెత్తను వేరువేరుగా అందించి సహకరించాలని డిపిఓ సుశీలాదేవి కోరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని గుడిమల్లంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీ పరశురామేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ కార్యనిర్వాహకులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ప్రదర్శన చేసి పరశురామేశ్వర పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా జీపాలెం నుండి గుడిమల్లం వెళ్లేందుకు బైపాస్ రోడ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, మాజీ చైర్మన్ బత్తలగిరి నాయుడు, ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ సిబ్బంది, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మొన్న ప్రత్యేకంగా నేను శ్రీకాంత్ షిండే గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇచ్చారు, 60 lakh రూపీస్ మరి గుడిమల్లం టెంపుల్కి డొనేట్ చేశారు. దాంట్లో భాగంగా ఒక ల్యాండ్ ఎవరైతే పక్కన ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ తీసి వాళ్ళే కొన్ని స్వామివారికి ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ షెడ్ కూడా ఒక పెద్ద షెడ్ వేస్తామని కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు. అది కూడా వచ్చే 15 రోజుల్లో కూడా రెడీ అయిపోతుంది. అలానే వచ్చే రోజుల్లో యువగారు చెప్పినట్టు కుంభాభిషేకాన్ని కూడా శ్రీకారం చుట్టుపోతున్నాం. వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా మరి చుట్టుపక్కల అందరూ కూడా అందరిని పిలిచి ఒక పండగలాగా ఇది చేద్దామని చెప్పి నేను. చిత్తూరు నగరంలోని మార్కెట్ వద్ద ఉన్న సబ్ పోస్ట్ ఆఫీసులో నగదు దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1 టౌన్ సిఐ జయరామయ్య తెలిపారు. గుర్తు తెలియని దుండగులు పోస్టాఫీస్ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న సేవింగ్స్ నగదు 62,940 రూపాయలు దొంగతనానికి పాల్పడినట్లు సబ్ పోస్ట్ మాస్టర్ వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మార్కెట్ చౌక్ ప్రాంతాల్లో కొంతమంది యువత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గంజాయి, మద్యం మత్తుకు అలవాటు పడ్డ యువత విలాసాలకు, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు నామమాత్రంగా చేస్తుండటంతో అసాంఘిక కార్యక్రమాలు చిత్తూరులో పెచ్చుమీరిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ శాఖ అధికారులు చర్యలు తీసుకొని అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకట్ట వేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిన తర్వాత 62,940 రూపాయలు డబ్బులు చెస్ట్ బాక్స్లో పెట్టేసి పోయినారనేసి. సో సండే హాలిడే కాబట్టి సండే చూసుకోలేదు, మండే చూసుకుంటే ఎవరో గుర్తు తెలియని దుండగులు అని స్వెటర్ పగలగొట్టి ఆ డబ్బులు తీసుకొని అనేసి వినోద్ కుమార్కి కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం అనేది మేము ఇప్పుడు చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు చిత్తూరులో మ్యాక్సిమం సీసీ కెమెరాలు పెట్టున్నాము. ఆ సీసీ కెమెరాల్లో దుండగులు రావడము, పోవడము. సో ఈ దొంగలు గడ్డపార తీసుకుని వచ్చి మన షట్టర్ని పగలగొట్టి పొద్దున్న 2 గంటల ప్రాంతంలో దొంగతనం జరిగింది. సో ఇద్దరు లోపల దూరడం జరిగింది. ఒకతను బయట కాపలా కాస్తూ ఉన్నాడు. సో ఒక 20 నిమిషాల వ్యవధిలో దొంగతనం చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. సో పోలీసులు వచ్చి వేలిముద్రలు ఆ తర్వాత వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. పోలీసులు ఈ చలాన్ల పేరుతో ఆటో కార్మికులపై దాడులు చేయడం సమంజసం కాదని సిపిఎం కార్యదర్శి మురళి మండిపడ్డారు. తిరుపతి బైరాగిపెట్టడ పార్క్ నుండి సిపిఐ కార్యాలయం వరకు ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్ద ఏఐటియుసి జెండాను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరించారు. తిరుపతి ఆటో వర్కర్స్ యూనియన్ తిరుపతి నగర 13వ మహాసభను గంధమనేని శివయ్య భవన్లో నిర్వహించారు. ఆటో కార్మికులపైన అధిక పెనాల్టీలు, గతంలో ఓవర్లోడ్ అవుతే
2,000 రూపాయలు పెనాల్టీ ఉండేది. ఈరోజు దాన్ని 5,000కు మార్చారు. లైసెన్స్కు 500 రూపాయలు ఉన్నటువంటి లైసెన్స్కు ఈవేళ 10,000 రూపాయలు చెప్పారు. ఈవేళ విచ్చలవిడిగా తిరుపతి పట్టణం మొత్తం కూడా మద్యం ఏర్లై పారుతూ ఉంది. మద్యం అమ్ముకుంటా ఉన్నారు. వీధి వీధికి 10 షాపులు 15 షాపులు పెట్టి మళ్ళా షాప్ ముందనే డ్రింకింగ్ డ్రైవింగ్ అని చెప్పేసి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పెనాల్టీలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ముందు ఎందుకు అమ్మాలి, పెనాల్టీ ఎందుకు వేయాలని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం. మార్చి నెలాఖరులోగా నిర్దేశించిన డిపాజిట్ల సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంకర్ బాబు స్పష్టం చేశారు. రూరల్ హౌస్ మార్టిగేజ్, అర్బన్ హౌస్ మార్టిగేజెస్, హౌస్ కన్స్ట్రక్షన్ లోన్స్ ఇవన్నీ చేస్తున్నాం. వీటిలో 2,500 కోట్లు ఈ మార్చికి పూర్తి చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు వెళ్తున్నాము. మొత్తం 40 బ్రాంచుల్లో కూడా మనం లాకర్ ఫెసిలిటీస్ అతి తక్కువ వడ్డీ అద్దెతో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, తక్కువ రెంట్స్ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు కూడా రుణాలు విరివిగా ఇస్తున్నాము. ఇప్పటికీ మనం 170 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మనకున్నటువంటి 75 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా వస్తూ ఉంది. అందరికీ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 28వ తేదీకి అంటే ఫిబ్రవరికి 100% గో లైవ్ స్టేజ్కి వెళ్తుంది. గో లైవ్ స్టేజ్ అంటే కంప్లీట్ అయిపోయి డైలీ ట్రాన్సాక్షన్ కూడా ఇంక మీద కంప్యూటర్లోనే చేస్తారు సొసైటీస్లో. స్థానికేతరులు తిరుమలను అడ్డాగా చేసుకుని నిషేధించిన వాటిని వ్యాపారాలు చేసుకుంటూ శ్రీవారి పవిత్రతను మంట కలుపుతున్నారని తిరుమల పరిరక్షణ సైన్యం నాయకులు కోలా లక్ష్మీపతి, కృష్ణ, హరిప్రసాద్, వేలు, భాస్కర్, వెంకటేశ్వర్లు తదితరులు ఆరోపించారు. కొండపైన ఒక స్థలాలను ఒక పరిస్థితిని పరిరక్షించాల్సిన టీటీడీ రెవెన్యూ పంచాయతీ విభాగం కూడా పూర్తిగా అవినీతిమయమైపోయి స్థానిక హక్కుల్ని కాలరాస్తూ ఎక్కడ పడితే అక్కడ తట్టలు పెట్టించడం, దుకాణాలు ఏర్పాటు చేయించడం, ఇవన్నీ ఇష్టారాజ్యంగా రాజకీయ ఒత్తిడులకు లోబడి తిరుమల యొక్క పరిస్థితిని పూర్తిగా కలుషితం చేస్తూ ఉంది. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికే మేము ఏర్పడ్డాం తిరుమల పరిరక్షణ సైన్యంగా. దీన్ని ఏ విధంగానైనా అడ్డుకొని అక్కడ పరిస్థితిని ఒక పూర్తిగా పవిత్రతను, ప్రశాంతతను పరిరక్షించుకునేందుకు మేము కట్టుబడి ఉంటాం ఈ తిరుమల పరిరక్షణ సైన్యం. అందుకనే మేము తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం. ఇంతకాలం సంఘం లేదా సమితి ఇలాంటి పరిస్థితులన్నీ మాకు అవసరం లేదు. మేము పూర్తిగా మా తిరుమలని మేము పరిరక్షించుకునేందుకే తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత అవినీతిపర సంస్థ ఏదైనా ఉందంటే అది టీటీడీలోని ఆ రెవెన్యూ అండ్ పంచాయతీ అండి. వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కోటాను కోట్లు సంపాదించి వచ్చిన అధికారులని తప్పుదోవ పట్టించి వీళ్ళు చేసే అరాచకాలు అయితే వీళ్ళని కానీ వీళ్ళ మీద కమిటీ వేస్తే ఇక సంస్థకి టీటీడీకి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళు చూడకుండా ఉన్నందువల్ల ఈరోజు అరాచకం చెప్పుకోలేనంత స్థాయికి ఎదిగింది. గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర దేవాలయాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని గుడిమల్లంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీ పరశురామేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ కార్యనిర్వాహకులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ప్రదర్శన చేసి పరశురామేశ్వర పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా జీపాలెం నుండి గుడిమల్లం వెళ్లేందుకు బైపాస్ రోడ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, మాజీ చైర్మన్ బత్తలగిరి నాయుడు, ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ సిబ్బంది, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మొన్న ప్రత్యేకంగా నేను శ్రీకాంత్ షిండే గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇచ్చారు, 60 lakh రూపీస్ మరి గుడిమల్లం టెంపుల్కి డొనేట్ చేశారు. దాంట్లో భాగంగా ఒక ల్యాండ్ ఎవరైతే పక్కన ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ తీసి వాళ్ళే కొన్ని స్వామివారికి ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ షెడ్ కూడా ఒక పెద్ద షెడ్ వేస్తామని కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు. అది కూడా ఇంకొక వచ్చే 15 రోజుల్లో కూడా రెడీ అయిపోతుంది.
అలానే వచ్చే రోజుల్లో యువగారు చెప్పినట్టు కుంభాభిషేకాన్ని కూడా శ్రీకారం చుట్టుపోతున్నాం. వచ్చే రోజులు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా మరి చుట్టుపక్కల అందరూ కూడా అందరిని పిలిచి ఓ పండగలాగా ఇది చేద్దామని చెప్పి నేను చట్టాలను అమలుపరచవలసిన అధికారులే వాటిని విస్మరించి వీధి వ్యాపారస్తుల కడుపు కొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ సభ్యులు శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 4, 5 తేదీలలో వీధి వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా 2వ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా వ్యాప్తం కూడా 30,000 మందికి పైగా వీధి వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు చేసినప్పటికి కూడా ఏ ఒక్కటి కూడా ఈ జిల్లాలో అమలయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరైతే అధికార యంత్రాంగం చట్టాలు అమలు చేయాల్సిన అధికారులే ఈరోజు వీధి వ్యాపారులపైన దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే 2014 వీధి వ్యాపారుల చట్టం ఉందో ఆ చట్టం మార్చి 4వ తారీఖుకి చట్టం ఏర్పడి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు మహాసభను ఏర్పాటు చేశాం. బస్టాండ్ వద్ద ఉన్న 7 దుకాణాలను వేలంపాట వేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని సిపిఐ నేత సీనియర్ నాయకులు తులసి రాజన్ ప్రశ్నించారు. దీనిపైన ఎలాంటి సరి తీసుకుంటారో ప్రజలకు కూడా చెప్పాలా. అదేవిధంగా పంచాయతీ నోటీస్ బోర్డులో అధిగించాలా. అదేవిధంగా మీడియా ప్రజలకు చెప్పాలా. పత్రిక ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈ పంచాయతీ అధికారికి ఉంది. అదేవిధంగా పంచాయతీ పాలన బోర్డుకు ఉంది. అందువల్ల మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ముందు ఈ 7 అంగుళ కథలు తేల్చండి అని చెప్పేసి నేను కోరుతున్నాను. లేని పక్షంలో ఆ రోజు 28వ తేదీ ఏలం జరగకుండా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ 26వ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఏఆర్ రెడ్డి పాల్గొని పిల్లలు విద్యతో పాటు ఆటపాటల్లో పాల్గొని ప్రతిభ చూపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మంచి విద్యాభ్యాసం చేసి స్కూలుకు, దేశానికి మంచి పేరు తేవాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి వెంకట్ నాగేంద్ర కుమార్, ఎస్వి యూనివర్సిటీ మాజీ రెక్టర్ భాస్కర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బాలాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,098 రూపాయలు. వెండి 1 కేజీ ధర 98,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 101 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మంగళయాన్ 2 ప్రయోగానికి సన్నాహాలు, ప్రధాని ఆమోదం కోసం వెయిటింగ్. బంగాళాఖాతంలో భారీ భూకంపం, పశ్చిమ బెంగాల్పై ప్రభావం. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.1గా రికార్డైంది. హాట్ కేకుల్లో శ్రీవారి దర్శన టికెట్లు, టీటీడీకి 15.75 కోట్లు ఆదాయం. వైఎస్ జగన్తో ఆర్కే రోజా భేటీ, నగరిలో తాజా పరిణామాలపై చర్చ.
భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు, వేడుకగా రథోత్సవం. కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి కనువిందు, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.